ఈ ఒక్క పేస్ట్ ఇంట్లో ఉంటే చాలండి, ఏ కర్రీ అయినా ఈజీగా వండేయచ్చు. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ముందుగా 1/2 కిలో అల్లంని పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలను కూడా పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 50 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల జీలకర్ర, 20 లవం మొగ్గలు, 20 మిరియాలు, 3 స్టార్ పువ్వులు, ఒక 5 to 10 గ్రామ్స్ దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు. వీటన్నిటిని పచ్చివి ఏమి వేపకలొద్దండి, మెత్తగా మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక 15 to 20 డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని వెజ్ కర్రీస్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, ఈవెన్ బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఆల్ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా మసాలా పొడులు వేసి కుక్ చేసిన దానికి, ఈ పేస్ట్ వేసి కుక్ చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి.